హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుగుదాం మామ. ఈరోజు మనం వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ పోతున్నాం. తవాంగ్ ఐడియా ఉంటుంది, ఇండియాస్ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. నల్గొండ నుంచి ఫుల్ ఎక్సైట్మెంట్ తోటి బయలుదేరా. తవాంగ్ వెళ్ళాలన్న ఫీలింగ్ అసలు హై పీక్స్ ఉంది, వేరే లెవెల్. మైండ్ లో మొత్తం హిమాలయాస్, స్నో, ఈ మంచు పర్వతాలు అన్నీ ఇట్లా కలుగుతున్నాయి. కానీ నా జర్నీ స్టార్టింగ్ లోనే ట్విస్ట్ ఇచ్చింది. ఏంటిది మాకేంటిది అంటున్నా. హైదరాబాద్ నుంచి తవాంగ్ వెళ్ళడం అంటే మ్యాప్ లో చూడడానికి ఒక జర్నీలా ఉంటది, కానీ ట్రైన్ లో రియల్ గా వెళ్ళాలంటే అది ఒక చాలా పెద్ద అడ్వెంచర్. అది ట్రైన్ మిస్ అయిపోయింది, చివరికి వైజాగ్ వెళ్ళాల్సి వచ్చింది. జనరల్ బోగిలో క్రౌడ్ తోటి వార్. వీడియో మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎండ్ వరకు చూడండి, మిస్ కాకండి. చలో రైట్. అసలు ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అర్థం కదా నాకు. లాస్ట్ మూమెంట్ దానికి వస్తుంది ప్రతి ఒక్కటి. పంచప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ. దరిద్రం జీ మారేతో ఖుదా క్యా కరేగా అంటారు చూసినా, అట్లా అయిపోయింది పరిస్థితి. పెట్టాల్సిన ఎఫర్ట్ మొత్తం పెట్టినా కానీ లాస్ట్కి వచ్చేసరికి రైల్వే స్టేషన్లో ట్రైన్ మిస్ అయిపోయింది. కళ్ళ ముందర వెళ్ళిపోయింది ట్రైన్. అసలు హార్డెస్ట్ సిచ్యువేషన్. లోపల ఇంత క్రౌడ్ ఉంది, ఇంత క్రౌడ్ పెట్టుకొని ఇంకా నాకు సీట్ దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు? కానీ చూడండి, కూసున్న సీటు ఎదిరించుకుంటూ ఎక్కిన ఒక్కొక్క మెట్టు. మొత్తానికి వైజాగ్ దానికి అయితే వచ్చేసిన. మొత్తానికి అయితే గువాహటి ఓనికి పోయి వైజాగ్ వచ్చి ల్యాండ్ అయినాం. ఈవినింగ్ ఉంది ట్రైన్. ఈవినింగ్ దాకా వైజాగ్లో టైంపాస్ చేయాలి. చలో మళ్ళా రైట్. నల్గొండలో ట్రైన్ మిస్ కావడం వల్ల వైజాగ్లో ఆగాల్సి వస్తుంది. వైజాగ్లో ఈవినింగ్ కాబట్టి ట్రైన్ రూమ్ ఏం తీసుకుంటామని డార్మెంటరీ తీసుకున్నా. నేను ఇంకా చెప్తున్నా, బెస్ట్ అసలు. 1 సోలో ట్రావెల్ చేసేటోళ్ళందరికీ డార్మెంటరీస్ చీప్ అండ్ బెస్ట్లో అయిపోతాయి. వైజాగ్లో రైల్వే స్టేషన్ పక్కనే చాలా ఉంటాయి. ఒకటి తీసుకోండి, పర్ పర్సన్ 200 ఛార్జ్ చేస్తారు. ఏసీ డార్మెంటరీ బాగుంది, చూపిస్తాం మీకు లోపల కూడా ఉంటుందో. పడుకొని లేచేసరికి 6 అయింది టైం. ఇంకా డైరెక్ట్ స్టేషన్ దగ్గరికి వచ్చేసాను. నేను కూడా 7:30కి ఉంది ట్రైన్. స్టార్ట్ అవుతున్నా ఇప్పుడే. టికెట్ తీసుకున్నా. వీడికి వెళ్ళి గువాహటికి టికెట్ వచ్చేసి 525 రూపీస్. ట్రైన్ వచ్చింది, ఎట్లా కొట్టుకుంటారు చూడు. ఆ జనరల్లో పోవాలంటే మన వల్ల కాదు, కానీ ఏదో ఒక దాంట్లోకి టికెట్ టీసీని మేనేజ్ చేయాల్సిందే. చూసే వాళ్ళందరూ 100% ఇది జనరలే అనుకుంటారు, కాకపోతే ఇది జనరల్ కాదు, స్లీపర్. స్లీపర్లోనే ఇట్లా ఉన్నారంటే జనరల్లో ఎలా ఉంటారో అసలు ఎక్స్పెక్ట్ చేయండి మీరే. బ్రో లిటరలీ ఇలా ఉంటారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. పోయి బాత్రూంలో కూర్చున్నారు. వర్రా మీరంతా. అరే నీ అబ్బా. ట్రైన్లో కిచెన్ ఇగో ఇలా ఉంటుంది. ఇక్కడే మనకి ట్రైన్లో అమ్మే ఫుడ్ అంతా ఇక్కడే ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ ప్రిపేర్ చేసి మనకి తెచ్చి అమ్ముతారు. హైజీన్ మాత్రం వేరే ఉంది. ఫైనలీ టిఫిన్ రెడేసి వచ్చి కూర్చున్నా. ఇంకా 1000 కిలోమీటర్స్ స్లీపర్లో ట్రావెల్ చేసిన. అది జనరల్ తిరిగానే ఉంది. అది
ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చుంది, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ, మంచిగా చల్లగా. చూద్దాం ఏమవుతుందో, ఇంకేమని చూద్దాం. ట్రైన్లో ఫుడ్ బాగుంది, ఎందుకంటే వేడి వేడిగా క్యాంటీన్ దగ్గరికి పోయి నేనే పోయి తీసుకొచ్చుకున్నా, అందుకనే మంచిగా ఇచ్చిండు. చలో మళ్ళా పడుకుంటున్నా. గుడ్ మార్నింగ్ గాయ్స్. పొరాడు చూడు ఎంత క్యూట్గా ఉండో. क्या नाम आपका? हाँ? क्या नाम? లక్ష్. లక్ష్మణ్ రెడీయా? ఇప్పుడు వచ్చేసినాం గువాహటికి. చలో దానికైతే మనం గువాహటికి వచ్చేసినాం. ఆఫ్టర్ 48 అవర్స్, హైదరాబాద్ టు గువాహటి 48 అవర్స్. ఎన్ని కష్టాలు పడుకుంటా, ఎన్ని ఆగం అవ్వకుండా, జనరల్లా స్లీపర్లా మొత్తం అసలు ట్రైన్ మాత్రం ఘోరంగా ఉంది. అది స్లీపర్ జనరల్ తిరిగింది. ఎన్ని కష్టాలు పడుకుంటా లాస్ట్కి అయితే గువాహటికి వచ్చినాం. పోదాం, వీడికి వెళ్ళి తవాంగ్ ఎట్లుంటుందో చూద్దాం. సరేనా? లెట్స్ గో స్టార్ట్ బాయ్.